ఇంకా కొన్ని విషయాలు నేను మాట్లాడితే మాత్రం మీరు తిరుపతి రోడ్లో 9779 కారు అనుకుంటా అయింది, ఆ కారు వేసుకొని తిరగలేరు మీరు. చెప్తున్నా, ఎందుకండి ఇంత దౌర్జన్య రౌడీజం? మేమేమైనా అడిగితే పిచ్చి కుక్కలు పంపించి మా పైన మాట్లాడిస్తారు, ఏమంటే అది మాట్లాడిస్తారు. ప్రజలను అయోమయంలో తీసుకెళ్తున్నారు, ప్రజలపైన దాడి చేయిస్తారు. వీళ్ళు అసలు అధికారంలో మేమున్నామా వాళ్ళు ఉన్నామా తెలియని పరిస్థితిలో ఉండి ప్రజలు కొంతమంది కన్ఫ్యూషన్లో. చాలామంది ఫోన్ చేశారు పొద్దున, ఏందయ్యా భూమన్ గారు నాకు ఇంకా ఎమ్మెల్యే అని భ్రమలో ఉన్నాడేమో అనుకుంటాడు. ఆ భ్రమలో నుంచి బయటికి రావు స్వామి, నువ్వు భ్రమలో బతకద్దు. అయ్యా చీలిపోతే చీలిపోయే నాయకుడా, ఓట్లు చీలిపోతే వేసుకున్న నాయకుడా, భ్రమలో బతకద్దు, లైవ్లోకి రా. ఇది జనసేన సీటు, ఇక్కడ జనసేన ఎమ్మెల్యే, ఇది జనసేన స్థానం, అది గుర్తుపెట్టుకో. మమ్మల్ని నువ్వు మాట్లాడడం కాదు. ఈరోజు తిరుపతి దాడి, దీన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా. అక్కడ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. పేటీఎం పిచ్చి డాక్స్ అంతా, మెంటల్ డాక్స్ అంతా అక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి. ఒకసారి బుద్ధి వస్తుంది. ఈరోజు ఇందాకే వీళ్ళ చిన్న పుత్రుడు భూమన అభినయ్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ముందు, మేము గత ప్రభుత్వంలో ఇదే మరి ధర్నాలు చేసి అరెస్ట్ చేయలేదు ఎవరిని, ఎవరి మీద దాడులు చేశామా, ఎవరైనా అడ్డుకున్నామా అంటాడు ఆయన. బాబు, అభినయ్ బాబు, నేను అడుగుతున్నది అభినయ్ బాబుని. ఇదే ప్రెస్ క్లబ్లో మహిళని చూడకుండా తను ఒక పేషెంట్ అని కూడా చూడకుండా తనని ఇదే ప్రెస్ క్లబ్లో లాక్కెళ్ళి అర్ధరాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి, పోలీస్ స్టేషన్లో ఎవరిని రానికుండా రిమాండ్ తరలించాలని ప్రయత్నం చేశారా లేదా? అది ఎవరు చేశారు? అభినయ్ చేయలేదా? ఇప్పుడు చెప్పు. ఇదే కిరణ్ రాయ్ కానీ, ఇదే హేమకుమార్ కానీ, ఇంకా ఆది కానీ, ఇంకెంతమంది మీద నువ్వు కేసులు పెట్టలేదు? ఎన్నిసార్లు నన్ను పంచుతో తీసుకెళ్ళావు, ఎన్నిసార్లు డ్రాయర్తో తీసుకెళ్ళావు? నన్ను డ్రాయర్ అంటే షార్ట్స్తో తీసుకెళ్ళాడు చాలాసార్లు. ఎందుకో టైం కూడా నాకు. పోలీసులు, సార్ నేను షార్ట్తో ఉన్నాను సార్, కనీసం ప్యాంట్ వేసుకొని వస్తాను సార్ అంటే, లైన్లో ఈ పక్క మనుషులు ఉంటారు, వాళ్ళ మనుషులు ఆ పక్క నా రెడ్లు గారు లైన్లో ఫోన్లో ఉంటారు, రెడ్లందరూ తీసుకోలేదు అన్నా సార్, ఎక్కడ సార్, ఓకే హ్యాపీ. అలాంటి నువ్వు చేసి ఈరోజు నువ్వు ఏమీ చేయలేదు. మేము తిరుపతిలో ప్రతిపక్ష నేతల్ని ప్రశాంతంగా పెట్టామని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తాను, నవ్వొస్తుంది. నేనే సాక్ష్యం. 16 కేసులు పెట్టించారు మీరు, తిరుమలతో కాకుండా ఇక్కడ పెట్టింది 16 కేసులు పెట్టారు. ఇన్నిసార్లు ఎత్తుకోపోయారు నన్ను. మా ప్రెస్ క్లబ్లో మా మహిళలు, వేరే మహిళలను తీసుకెళ్లారు అరెస్ట్ చేసి. ఎలా వేసి అబద్ధం తక్కువని చెప్పేస్తారా? యూట్యూబ్కి వెళ్తే వస్తుందని తెలియదు వాళ్ళకి. యూట్యూబ్లో ఒకటి ఉంది ఇప్పుడు, ఎవడేం చేసినా వాడు చచ్చిపోయినా యూట్యూబ్లో వాడు కొడితే డీటెయిల్స్ వస్తుంది. ఆ విషయం మర్చిపోయినాడు అభినయ్ బాబు. నేను ఒకటే అంటున్నా, తిరుపతిని ప్రశాంతంగా ఉంచండి. తిరుపతి కల్చర్ వేరు. తిరుపతిని పులివెందులు అనుకోవద్దండి. పులివెందులో ఇప్పుడు మీకు ఆ సినిమా లేదని తెలిసిపోయింది. తిరుపతిని ప్రశాంతంగా ఉంచండి. తిరుపతిలో రాజకీయాలు చెయ్యండి, రెచ్చగొట్టకండి. కుల మత విద్వేషాలు చేయకండి, పర్సనల్ టార్గెట్ చేయకండి. పర్సనల్గా వ్యక్తిగత విమర్శలు మాట్లాడి రెచ్చగొడతారంటే ప్రతి ఒక్కళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడేదానికి మేము రెడీగా ఉన్నాం. తట్టుకోలేరు. మళ్ళా ఆవేశంగా మాట్లాడగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. మీరన్నా భయపడాలి. 3,000 కోట్ల ఆస్తి, 2,000 కోట్ల ఆస్తి ఏమవుతుంది అనేసి. ఏమిలా చొక్కా ఇప్పేసి కూర్చుంటా, జాగ్రత్త. చొక్కా ఇప్పేసి కూర్చుంటా. వెనకాల ఆస్తి లేవు, మీరే చెప్పారు నాకేం లేవనేసా. మాకు మనిషిని, మేము నమ్ముకున్న నాయకుడు, మేము పనిచేస్తున్న పార్టీకి మేము గౌరవిస్తే ఈరోజు తిరుపతిలో మీరు ఇంత అరాచకం చేసినా మేము ప్రెస్ మీట్ పెట్టే ఖండిస్తున్నాం తప్ప మీ ఇంటికాడికి వచ్చి నిరసన చేయడము, మీరు ఎక్కడ పోతే అక్కడ ప్లకార్డ్ పెట్టుకొని కూర్చోమంటారా? అటైతే మేమంతా రోడ్డు కారులో వేసుకుని తిరుగుతాం, ఏదైనా పిల్లలు కనిపించాలి చూపిస్తాం గో బ్యాక్ అనేసి. ఇవన్నీ చేయకూడదు, కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మారాలని చెప్పి భూమన చిన్నబాబు అభినయ్ గారిని నేను కోరుతున్నా. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, లేకపోతే డాగ్స్ వస్తారు. మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వాలి, డాగ్స్ వస్తారు మళ్ళా. మళ్ళీ వాళ్ళు మా గుండెల్లో నిద్రపోతారంట. ఇక్కడ హౌస్ఫుల్ తెల్లే వాళ్ళకి పడుకోవడం ప్లేస్ లేదులే. నేను మాట్లాడగలుగుతా, చాలా తట్టుకోలేరు మీరు. చాలా విషయాలు తెలుసు నాకు కూడా. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా. మీ చిన్నబాబులాగా అమెరికాలో చదువుకోలే, హైదరాబాద్లో చదువుకోలే, దేశాలు దాటిపోలే. తిరుపతి పల్ల బ్యాచ్ మంది
గోయరాసుగుడు వెనకాల స్కూల్లో చదువుకున్నా నేను. నాకు అన్నీ తెలుసు. తిరుపతిలో ఏం జరుగుతుంది, రాజకీయాలు, ఎవరు ఎట్ట బతికినారు, ఎవరు ఎట్ట ఎదిగినారు, ఎవరు జిరాక్స్ షాపులు పెట్టుకున్నారు, ఎవరో బజాజ్ చేతకు బడిలో పెట్రోల్కు డబ్బు లేకుండా ఎవరు పెట్రోల్ తీసుకుపోసుకు అన్నీ చెప్పగలను నేను కూడా. నేను చెప్పినాను అనుకో బాగోదు, నాతో చెప్పించుకోవద్దని కూడా చెప్తున్నా. నాతో చెప్పించుకోకండి. ఎందుకు చెప్తున్నా అంటే తిరుపతి కల్చర్ అది కాదు, మార్చుకోండి దయచేసి. ఈరోజు జరిగిన దాడిని తీవ్రంగా మేము జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నాం. ఎవరైతే అక్కడికి వచ్చిన మెంటల్ డాగ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళ కార్యకర్తల్ని అన్నాం, వాళ్ళ కార్యకర్తలు కాదు డాగ్స్, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని కోరుతున్నాం.